ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తెలంగాణ ప్రాంతంలోని ఒక జిల్లాలో జరిగిన ఒక ఘటనను సినిమాలాగా మలిచి అనేక మంది హృదయాలను దోచుకున్న సినిమా ఈ మధ్య కాలంలో సెన్సేషన్గా మారిన సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. ఇది మీ అందరికి తెలుసు. ఈ సినిమా ఎంత పాపులర్ అయిందో. ఆ హీరో ఈయనైనా చూడండి ఒకసారి. ఈయననే అయితే కామెంట్ చేయండి ఈయననే అని. మళ్ళీ కామెంట్ చేసే టైం మళ్ళీ చెప్తా నేను. ఈయన ఎందుకు ఒకసారి చూసిరా ఈ ఫోటో నెంబర్ 1 చూడండి. వాళ్ళ తల్లి ఆపుతున్నట్టుంది, ఎత్తుకోలే. ఫోటో కరెక్ట్ చూడండి. తను రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాకి సంబంధించిన హీరో అఖిల్ రాజ్. వాళ్ళ అమ్మ ఆపుతుంది, ఆగట్లేడు. ఇక్కడ చూడండి వాళ్ళ ఫాదర్ ఈయన ఫైటింగ్ చేస్తలేరు. ఇక్కడ ఫైటింగ్ వేరే వాళ్ళతో జరుగుతుంది. ఎవరితో జరుగుతుందో నేను ఆ విషయం చెప్తా. వాళ్ళ ఫాదర్ ఆపుతున్నాడు, ఎంత ఆగబట్టినా ఆగుతలేడు. సెకండ్ ఫోటోలో పాపం, థర్డ్ ఫోటోలో వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఎవరిని అఖిల్ రాజ్ని తిడుతున్నాడు. ఎంత ఆగబట్టినా ఆగకపోతే అడ్డగోలుగా తిడుతున్నాడు. ఆ చిత్రం ఇది. సో ఎందుకు ఇదంతా చెప్తున్నా, సినిమా ముచ్చట్లల్లా ఈయన ఏదో కొట్లాడే ఫోటోలు ఎందుకు పెడుతున్నావు అని మీకు డౌట్ రావచ్చు. వీడు అనొచ్చో అనొద్దా మీరు కామెంట్ చేయండి. వీడు నిన్న అఖిల్ రాజ్ ఎవడైతే ఉండో ఈ సినిమా హీరో రాజు వెడ్స్ రాంబాయ్, వీడు నిన్న ఒక డెలివరీ బాయ్ అంటే ఒక జొమాటోలో ఒక ఫుడ్ ఆర్డర్ చేసిండు. ఫుడ్ ఆర్డర్ చేసిన నేపథ్యంలో ఆ ఫుడ్ తీసుకొచ్చే డెలివరీ బాయ్ ఫుడ్ వండి పెట్టాడు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఈ వెధవకు తెలియదు. ఎందుకు వెధవ అంటున్నానో మీకు ముందు తెలుస్తుంది. సో ఇప్పుడు ఒక ఆర్డర్ పెట్టిండు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పెట్టింది ఏందో మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ పెట్టిండు అనుకోండి. డెలివరీ బాయ్ తీసుకొచ్చిన పొట్లంలో దోశ ఉందనుకోండి. పొరపాటు ఎవరిది? ఒకవేళ ఒక 5 మినిట్స్ లేట్ అయింది, ఈ 5 నిమిషాలు లేట్ అయితే నువ్వేం సావవు కదా. 2 ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, నిన్న వీళ్ళు ఫుడ్ ఆర్డర్ పెట్టారు. ఆ ఆర్డర్ పెట్టిన ఫుడ్ కాకుండా వేరే ఫుడ్ బాక్స్ వచ్చింది. సో దానికి డెలివరీ బాయ్కి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉండదు. నెక్స్ట్, ఒక 5 మినిట్స్ లేట్ అయిందంట. సో ఈ 5 మినిట్స్ లేట్ అయినందుకు డెలివరీ బాయ్ మీద విరుచుకుపడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు అమ్మనాబూతులు తిట్టి పిడిగుద్దులు గుద్దిండు అఖిల్ రాజ్. పాపం వాళ్ళ మదర్ కూడా ఈ విషయంలో చాలా, నేను ఆ వీడియో కూడా చూపిస్తాను. నేను ఏదో నోటి మాటలు చెప్తలేను. ఆ మదర్ కూడా డెలివరీ బాయ్ ముఖం మీద ఊసిందంట. అది నేను చెప్తలేను, స్వయంగా డెలివరీ బాయే చెప్తున్నాడు. ఒక్కసారి చూద్దాం. మీకు నేను ఆ వీడియో చూపించిన తర్వాత వాడిని ఎన్ని తిట్లు తిట్టాలో నేను నా నోటితో తిట్టాను ఒక జర్నలిస్ట్గా. మీకు వదిలిపెడుతున్న కామెంట్ బాక్స్ ఉంది, మీ ఇష్టం వచ్చిన తిట్లు తిట్టండి. సో నేను ఆ వీడియో చూపిస్తా, వీడియో చూడండి ఒకసారి. ఇచ్చినందుకు నేను అమ్మన్న కూతురు మాట్లాడి భూ అని ముఖం మీద ఉంచి చూడు, నేను మీకు ప్రతి పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే డెలివరీ బాయ్ రాంగ్ బాక్స్ తీసుకొచ్చిండు. వాళ్ళు పెట్టిన ఆర్డర్ కాకుండా వేరే బాక్స్ తీసుకొచ్చిండు. ఆ బాక్స్ తీసుకొచ్చినందుకు అది ఓపెన్ చేసి వెంటనే ఆ డెలివరీ బాయ్ మీద అమ్మనాబూతులు వాడే అంటుండు. పాపం ఆ డెలివరీ బాయ్ వాడు ఎంత కష్టపడతాడు, ఎండనక వాననక. మనం ఏదైనా ఇంట్లో కూర్చొని చేతగాక మనం ఆర్డర్ పెడితే వాడు తీసుకొని వస్తాడు. ట్రాఫిక్ని భరిస్తాడు, ఎండను భరిస్తాడు, దుమ్మును భరిస్తాడు. వాడు పాపం సిగ్నల్స్ కూడా జంప్ చేసి వస్తుంటాడు. ఎందుకంటే టైంకి ఇవ్వకపోతే ఇట్లాంటి సైకోనా కొడుకులు తిడుతుండ్రు, కొడుతుండ్రు అని చెప్పి. ఏం వీడియో మన జీతం ఇస్తుండా? ఒక 5 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, ఒకవేళ ఫుడ్ బాక్స్ తేడా వస్తే ఎవరిని అడగాల? హోటల్ యజమానిని అడగాలి, లేదంటే నువ్వు ఆర్డర్ పెట్టిన జొమాటో యాప్ అని అడగాలి. సో వీడు ఇక్కడ చూడండి ఎంత అరాచకమో చూడండి. ఇగో ఈ ఆంటేమో ముఖం మీద ఉంచిందంట. వాడు నేను నిజంగా ఈ విషయంలో డెలివరీ బాయ్ని నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా. వాడు ఎంత ధైర్యంగా, అవతలోడు సినిమా హీరోనా, పోలీసోడా, లేదంటే జర్నలిస్టా, ఓ పెద్ద తోపా, ఇవన్నీ ఎవరికి అవసరం లేదు భయ్. వాడు మనిషి. నువ్వు ఆర్డర్ పెట్టినావు, తప్పు వచ్చింది, అరే తప్పు వచ్చిందిరా భయ్ నాకు వద్దని చెప్పి ఇచ్చేసాయి. లేదు అడ్జస్ట్ అయితే తిను, నువ్వు తినకపోతే ఏం సచ్చేదేం లేదు. పాపం ఆ మదర్ కూడా, ఆవిడ కూడా వాడు చెప్తున్నాడు. చూడండి మీరే చూడండి. ఇగో ముఖం మీద ఆంటీ ఉంచిందంట. ముఖం మీద ఈ ఆంటీ ఉంచింది అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? డెలివరీ బాయ్ చెప్తున్నాడు. వాడు ఎంత డేర్గా వీడియో తీసుకుంటా జేబులు వేసుకొని ఫోను వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఆర్గ్యుమెంట్ అంటే సారీ చెప్పిన వాడు చెప్తున్నాడు. పాపం వాడి మాటలు ఒకసారి మొత్తం వినుండ్రి, మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం.
నువ్వు నన్ను గుట్టంగా ఎట్లా వస్తావు? నేను సారీ అన్నా అన్న, నా తప్పైంది, నా సారీ అంటే నువ్వు ఆంటీ నా ముఖం మీద ఉంచింది డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద నేనేమో కొట్టండి. చూసిరు కదా, ఇది ఆంటీ ఏమో ముఖం మీద ఊస్తుంది, వాడేమో పిడిగుద్దలు గుద్దుతాడు. వాడు తిడుతుండు చూసిరా, లా మించి దిగుతలేడు. ఏంద్రా నీ ప్రాబ్లం? వానికేం ప్రాబ్లం లేదు, నీ ప్రాబ్లం ఏందిరా? ఫస్ట్ నేను అడుగుతలే నీ క్వశ్చన్. నీకు కింద ఇక్కడ పోలీసు వాళ్ళు లేదంటే జొమాటో యాప్ వాళ్ళు ఈ డెలివరీ బాయ్కి న్యాయం చేయాల్సిన పనిలే. ఈడ నీకు ఎవరైతే నెటిజన్లు ఉంటారో వాళ్ళే నీకు ఏం బుద్ధి చెప్పాలనో చెప్తారు, వాడికి న్యాయం చేస్తారు. వాడు నీ ప్రాబ్లం ఏంద్రా అంటు, వానికి ఏం ప్రాబ్లం లేదు బ్రో, నీకే ప్రాబ్లం. అఖిల్ రాజ్, నువ్వు సినిమా తీసినాక నీకు కొమ్ములు వచ్చినాయి కావచ్చు, నువ్వు సినిమా హీరో అయినావు కావచ్చు ఒక్క సినిమాకే, కానీ వాడు డెలివరీ బాయ్, వాడు కష్టం చేసుకొని వాడి ఇంట్లో వాని అన్నదమ్ములను చూసుకుంటుండో అమ్మ నాయనని చూసుకుంటుండో వాని బాధలు ఆడ పడుతుండు. వాడిని నువ్వు కొట్టి ముఖం మీద చూసినావు అంటే నువ్వు ఎంత ఏమనుకోవాలి బ్రో? నువ్వు ఒక సినిమా హీరో అని గౌరవించాలా? లేదంటే నువ్వు ఒక్క సినిమా తీసి తెలంగాణకు సంబంధించిన ఒక ప్రాంతంలో జరిగిన ఇష్యూను నువ్వు ప్రపంచానికి బహిర్గతం చేసినావు నిన్ను గౌరవించాలనా? డెలివరీ బాయ్ ముఖం మీద ఊసినావు, వాని మీద పిడిగుద్దులు గుద్దినావు, నిన్ను అమ్మనా బూతులు తిట్టాలనా? నాకు అర్థమవుతలే. చూసే వ్యూవర్సే చెప్తారు నీకు ఏం చేయాలనో, కింద కామెంట్స్ చేస్తారు. పాపం వాళ్ళ తండ్రిని నాకు ఇందులో కొంత మానవత్వం ఎవనుకోకనికి ఉంటుంది భయ్. వాళ్ళ మదర్ కూడా ముఖం మీద ఊసిందంట డెలివరీ బాయ్కి, కానీ వాళ్ళ తండ్రి వాడిని కొడతానికి పోతుంటే పాపం ఒక పెద్ద ఫైటింగ్లో ఆపే ప్రయత్నం చేస్తుండ్రు. చూడుండ్రు మీరే వాళ్ళ తండ్రి ఎట్లా డెలివరీ మీటింగ్ లో రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నేను అమ్మన బూతు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ నా మీదకి ముఖం మీద ఈ అంతేమో నా మీద ముఖం మీద ఉంచింది అంటే నేనేమో నేను మొత్తం చెప్తాను. ఇక్కడ చూడొచ్చు వాళ్ళ ఫాదర్ ఎట్లా ఆగబడుతుండో చూడొచ్చు ఆ హీరోని. పాపం ఆ తండ్రి ఎంత ఇబ్బంది పడి ఆపుతున్నా కానీ వాడేదో పెద్ద ఫైటింగ్ చేస్తున్నట్లు. అంటే ఇదేమన్నా సినిమా ఫైటింగా? ఇది నువ్వు హీరో కావచ్చు, సినిమాలో చేస్తున్నట్లుగా ఫైటింగ్, తండ్రిని తోసుకొని తండ్రిని కొట్టుకుంటూ తన పైకి వెళ్ళి డెలివరీ బాయ్ని కొట్టాల్సినంత అవసరం ఉందా ఇందులో? నిజంగా ఇందులో ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. ఈ ఫొటోస్ చూడండి, నిజంగా ఈ ఫోటో చూస్తే మీకు అర్థమైద్ది. వాళ్ళ మదర్ ఆపుతుంది, సరే ఆ మదర్ ఊసింది కావచ్చు, వాడిని కొడతానికి పోతుంటే ఇక్కడ ఆపుతుంది. వాళ్ళ తండ్రి ఆ మూలకేసి అపార్ట్మెంట్ ఆ స్టెప్స్ దగ్గర లిఫ్ట్ దగ్గర పట్టి బలమంతా బట్టి ఆపుతున్నా కానీ ఆపని పరిస్థితి. సో ఇది ఈ యొక్క సినిమా హీరో రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో చేసిన అఖిల్ రాజుకు సంబంధించిన ఘటన. ఇది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోతుంది. ఎందుకంటే ఒక హీరో ఒక్క సినిమా తీసి కొంత హిట్ కొట్టగానే తను డెలివరీ బాయ్స్ని కొట్టడం అనేది కరెక్ట్ కాదు. సినిమాలో ఫైటింగ్ చేసినట్టు డెలివరీ బాయ్స్ మీదనో లేదంటే రోడ్లపైన చిరు వ్యాపారాలు చేసుకునే వారిని కొట్టడం అత్యంత పాశవికమైన విషయం. వీడికి కనీసం సినిమా ఛాన్సెస్ కూడా ఇవ్వద్దు ఇంకోసారి. ఇట్లాంటి వాడు ఎన్ని సినిమాలు తీసినా మానవత్వం లేకుండా కర్కశంగా వ్యవహరిస్తే ఇట్లాంటి వాడికి బుద్ధి చెప్పాలని కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. మీరేమనుకుంటారు? అఖిల్ రాజ్ చేసిన ఈ ఘటనలో డెలివరీ బాయ్ని కొట్టిన ఈ వీడియో మీకు చూసిన తర్వాత ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. కొడుతుడు డెలివరీ మీటింగ్ లో రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నేను అమ్మన బూతు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ నా మీదకి వేసేసుకొని గుట్టం వస్తుండే ముఖం మీద ఈ అంతేమో నా మీద ముఖం మీద ఉంచింది అంటే నేనేమో నేను గుట్టని చెప్తాను. కొట్టు రాంగ్ ఆర్డర్ ఇచ్చినాను నేను సారీ చెప్పినా. నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వచ్చినావు? నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తావు? నేను సారీ అన్నా నా తప్పైంది, నా సారీ అంటే నువ్వు ఆంటీ నా ముఖం మీద ఉంచింది డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద నేనేమో గొట్టానికి వస్తున్నావు.